ఓకే. ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్‌తో పాటుగా షుగర్ ఉండొచ్చు వాళ్ళకి. హ్మ్. లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హార్ట్ స్టెంట్స్ వేయించుకొని గూడా ఉండొచ్చు. సో, అలాంటి కేసెస్‌లో గూడా కీమో ఇవ్వొచ్చా? యెస్. అంటే కీమోథెరపీ అనేది జనరల్‌గా సెలైన్‌లు ఎక్కిస్తాము. హుహు. నొప్పి అట్లా ఏమి ఉండదన్నట్టు అది. సో, ఓకే. అది కూడా కొన్ని డ్రగ్స్ లైక్ వామిటింగ్ అవ్వకుండా మందులు ఇస్తాం. స్టీరాయిడ్స్ ఇస్తుంటాం అన్నట్టు. అవేం ఓకే. చేస్తామంటే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేస్తాం అన్నట్టు. లైక్ కొన్ని కొత్త రకాల మందులొచ్చాయి వామిటింగ్ అవ్వకుండా. సో, హుహు. షుగర్‌కి లేకుండా అది ఇవ్వచ్చు అన్నట్టు. షుగర్ ఉన్న వాళ్ళకి స్టీరాయిడ్స్ లేకుండా అది ఇవ్వచ్చు. అలాగే కొంతమందికి కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయన్నట్టు. లైక్ మంటలు ఉండొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి. సో, ఓకే. కొన్ని డ్రగ్స్ కూడా కాజ్ చేస్తాయన్నట్టు. అప్పుడు ఏం చేస్తాం ఆల్టర్‌నేట్ డ్రగ్స్ ఏదైతే మనకి కొంచెం కాళ్ళు మంటలు తగ్గిస్తున్నాయో అలాంటివి ఉంటాయన్నట్టు. హుహు. అలాగే కొన్ని అనేది హార్ట్‌కి సేఫ్ కాదు కొన్ని డ్రగ్స్ అనేది. ఓకే. అందుకే ప్రతి పేషెంట్‌కి 2 డే అనేది మానిటరింగ్ చేపిస్తా ఉంటాం. ఎవరైతే గుండె మీరన్నట్టు స్టంటింగ్ ఉన్నదో హ్మ్. వాళ్ళకి ఏం చేస్తామంటే వేరే అన్నట్టు కొంచెం కార్డియాక్ సేఫ్ మందులుంటాయన్నట్టు. ఓకే. కీమోథెరపీ అవి పెడుతుంటాం. సో, కీమో అనేది మేము అందరికీ ఇస్తుంటాం. బట్ అది కూడా మీరు చెప్పినట్టు డయాబెటిస్, బీపీ ఎవరైతే గుండె ఉందో, హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటది కొంతమందికి. సో, వాటికి తగ్గట్టు కొంచెం డ్రగ్ అనేది మోడిఫై చేస్తుంటాం. అలా డోస్ అనేది మోడిఫై చేస్తుంటాం. ఓకే. సో, బై ద ఎండ్ ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. యెస్. ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొంతమంది ఆల్టర్‌నేటివ్స్ లైక్ మిగతా లైక్ టార్గెట్ థెరపీ కావచ్చు, ఇమ్యునోథెరపీ అనేది. సో, హుహు. ఎవరికైతే ఉందో అవి కూడా ఆల్టర్‌నేట్ కూడా మనం ఇస్తూ ఉంటామన్నట్టు.